ఎందుకు సిద్ధం చేస్తున్నాడు? ఆయన ప్రక్కన మనల్ని కూర్చుండబెట్టుకోవడానికి. అవునన్నా, అన్యులంగా ఉన్నప్పుడు అలా రెడీ చేసి మనల్ని రక్షణలోకి నడిపించాడు. మరి రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా తోముడు అవసరమా? రక్షణలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రక్షించబడ్డాం కదా, ఇక ఆయన సొత్తు అయిపోయాం కదా, మళ్ళీ ఇంకా ఉతుకుడు నడుస్తూనే ఉంది కదా, మళ్ళీ బాధలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కదా. రక్షణలోకి వచ్చిన దాకా నడిస్తే ఓకే, రెడీ చేసుకోవడానికి తిప్పలు పెట్టాడు అనుకుందాం. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా తిప్పలు కంటిన్యూ అవుతున్నాయి కదా, బాధలు వస్తూనే ఉన్నాయి కదా, ఆగలేదు కదా అనే డౌట్ కొంతమందికి ఉంటుంది. ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, నాకు ఆన్సర్ చేయండి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు బయటికి రావడానికి ఎన్ని రోజుల కాలం పట్టింది? పెద్దగా చెప్పాలి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు బయటికి రావడానికి ఎన్ని సంవత్సరాలు? కరెక్ట్గా మీరు లెక్కేసి చెప్పాలి. కరెక్ట్గా తొందరపడి ఆవేశంగా ఆన్సర్ ఇవ్వకండి. నా ప్రశ్న సరిగా అర్థం చేసుకోండి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు బయటికి రావడానికి ఎన్ని రోజుల కాలం పట్టింది? పెద్దగా 400. రైట్. ఇంకా 450, 432, 435, 434? అసలు ఎన్ని సంవత్సరాలు? 40 ఏళ్ళ? మొన్న చెప్పా, విన్నారు. చెప్పినా విన్నా కూడా మళ్ళీ మర్చిపోయారు. 430 కాదు, 550 కాదు, ఒక్కరోజు. ఆ దినమందే దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి వెలుపలికి రప్పించెను. ఆ దినమందే ఒక్కరోజు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారో నేను అడగల. బయటికి రావడానికి ఎంతకాలం పట్టిందన్నా. పెద్దోడా, ప్రశ్న సరిగ్గా వినకపోతే ఎట్టా? చెప్పినా కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓన్లీ వన్ డే. ఆ దినమందే అని ఉంటుంది. అంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని రావడానికి దేవుడికి ఒక్క దినం సరిపోయింది. కానీ వారిలో ఉన్న ఐగుప్తుని బయటికి పంపించడానికి 40 ఏళ్ల కాలం కూడా సరిపోలా. ఇది కూడా రాసుకోవచ్చు. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి ఒకసారి. ఎన్ని రోజులు? రప్పించడానికి ఒక్క రోజే. అలాగే నిన్ను మారు మనసులోనికి నడిపించి బాప్తిస్మం ఇప్పించడానికి ఒక్క రోజు చాలు. దానికి ఏమో నెలల్లో సంవత్సరాలు పట్టదు. రాత్రి చాలామంది బాప్తిస్మం పొందారు. ఇంకా సేపట్లో మరి కొంతమంది రెడీ అయ్యి వచ్చి ఉన్నారు, వాళ్ళు కూడా పొందుతారు. ఒక్కరోజు చాలు బాప్తిస్మానికి. లోకములో నుంచి మనల్ని వేరుపరచడానికి దేవుడికి ఒక్కరోజు చాలు, 1 గంట చాలు. కానీ మనలో పేరుకుపోయిన లోకాన్ని బయటికి తీసేయడానికి సంవత్సరాల కాలం పడుతుంది దేవునికి. నువ్వు అనుకుంటావు, నేను మారు మనసు పొందా, బాప్తిస్మం పొందా, దేవుళ్ళలోకి వచ్చాగా ఇంకేముంది? తట్టడు ఉంది, తలకాయలో ఉంది, హృదయంలో ఉంది. అది నీలో ఉందన్న సంగతి కూడా నీకు తెలియదు. దాన్ని బయటికి పంపించే ప్రక్రియలో ఉతుకుడు కంటిన్యూ అవుతుంది. అది విషయం. ఎంతమందికి అర్థమైందో ఏమో. నిజంగా అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు చూడండి, ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ మొత్తాన్ని ఒక ఆట ఆడుకొని దేవుడు బలమైన బాహువు చాపి ఇన్ని కార్యాలు చేశాడు కదా అని అన్నాడు, వదిలేసి రావాలిగా. ఐగుప్తీయుల దేవత మొలోకు గుడారం, రొంపాయను దేవత నక్షత్రం విడిపించిందేమో దేవుడు, వాళ్ళే అయి మోసుకుంటూ వస్తున్నారు. వదిలింది ఐగుప్తు వాళ్ళని? ఏం చేయాలి వాళ్ళని అసలు? కదా, కోపం వస్తుంది కదా నీకు. నేను చెబుతున్న వాళ్ళ గురించి కదా, నీ గురించి. లోకంలోంచి బయటికి వచ్చినట్టు వచ్చావు, సంఘంలో చేర్చబడ్డావంటే చేర్చబడ్డావు. కానీ లోకంలో చాలా సంగతులు ఇంకా నిన్ను వదిలిపెట్టలా. లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేవి ఇంకా నీలో పేరుకుపోయే ఉన్నాయి. తెల్ల బట్టలు వేసుకొని పెద్ద బైబిల్ చేత పట్టుకొని హల్లేలుయా అని ముసుగేసుకొని ఎవరైనా వచ్చి కనపడ్డారు అనుకో, నాకు ఆహా అయిపోయింది పరిపూర్ణ. నేను పొర్రపాటు కూడా అనుకోను.
ఆపాలి 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 అని పాడుకుంటా. దేవునికి స్తోత్రం. ఎందుకు? నువ్వు లోకంలో నుంచి సంఘంలోకి వచ్చావు, కానీ నీలో ఉన్న లోకం ఇంకా బయటికి పోయిందో పోలేదో తెలియదు. అది పోయిన నాడు నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి. దాన్ని నీలో నుంచి తొలగించడానికి దేవునికి సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే నువ్వు దేవుడితో ఉన్నదానికంటే లోకంలో ఉన్నది ఎక్కువ. అది కారణం. ఇశ్రాయేలీలు దేవునితో నడవటానికి కొన్ని నెలలే పట్టింది, కానీ వాళ్ళ ఐగుప్తులో 430 ఏళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నారు. మరి ఇప్పుడు ఎక్కువ ఏది వాళ్ళని ఆక్రమించిద్ది? పెద్దగా చెప్పండి. మనం కూడా క్రీస్తులోకి రాకముందు ఎక్కువ సంవత్సరాలు ఏడున్నాం? పెద్దగా చెప్పలే కదా. లోకం మాటలు, లోకం చేష్టలు, లోకం పోకళ్ళు, అవునా? మన లోకస్తుల మధ్య కూర్చున్నప్పుడు మన వ్యవహారం ఎట్టుంటుంది? వాళ్ళలో వాడిగా కలిసిపోతాం మనం. వెంటనే మనకు పాస్టర్ కనపడ్డాడు అనుకో, ప్రైజ్ లార్డ్ అన్నయ్య, ఉందనా ఎక్కడికన్నా